కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కన్నులారా ఒక్కసారి దర్శించుకుంటే చాలు జన్మ ధన్యమైనట్టేనని భావించేవారు ఎందరో ఉన్నారు. స్వామివారు స్వయంభువుగా వెలిశారు. అందుకే ఆయనకు అంతటి శక్తి ఉందంటారు. అంతేకాదు, ఈ ఆలయంలోని స్వామివారికి విగ్రహం వెనుక పలు రహస్యాలు కూడా దాగున్నాయి. అందులో ఒకటి, స్వామివారి విగ్రహానికి పెరిగే వెనుక భాగంలో జుట్టు నిరంతరం పెరుగుతూనే ఉందట. పెరిగిన జుట్టును కత్తిరించి రహస్యంగా వేలం వేస్తారట. ఇంకో ఆశ్చర్యకరమైన రహస్యం ఏంటంటే, తిరుపతి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి స్వామివారికి అవసరమైన పువ్వులు, వెన్న, పాలు, ఇతర వస్తువులను తీసుకొస్తారు. బయటి వ్యక్తులెవరిని ఆ గ్రామంలోకి అనుమతించరు. స్వామివారి సేవ కోసమే అక్కడి ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఆ గ్రామంలో నివసించే వారికి తప్పించి మరెవ్వరికి తిరుమలకు వెళ్లే వస్తువుల గురించి తెలియదని పండితులు చెబుతున్నారు. ఈ విగ్రహంలో మరో అద్భుతం కూడా దాగుంది. విగ్రహం వెనుక చెవులు పెట్టి వింటే అలల శబ్దం వినిపిస్తుంది. ఈ శబ్దాన్ని స్వామివారి గర్భాలయం వెనుక నుంచి కూడా వినవచ్చు. కానీ ఈ శబ్దం అందరికీ వినిపించదు. ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకే వినిపిస్తుందని పండితులు చెబుతున్నారు. స్వామివారి విగ్రహంలో ఉన్న మరో అద్భుత రహస్యం, స్వామివారి నిలువెత్తు రూపం వెనుక భాగం ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఎంత తుడిచినా తడి ఆరదు. ఎందుకు ఇలా ఉంటుంది అన్నది ఇప్పటికీ రహస్యమే.